వారు కూడా ఉన్నారు. కాసరగడ్డ నాగార్జున గారు, కాంగ్రెస్ పార్టీ ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. వే టు వెల్కమ్. కాంగ్రెస్ బయటకు మాట్లాడటానికి వస్తుంది. సో ముందర వారిని స్వాగతించాలి, వారిని కూడా మాట్లాడేవాళ్ళు. షర్మిల గారి పేరు ఎత్తారు మరి. అవును సార్. మరి ఏమంటారు? ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నాగబాబు గారికి పదవులు ఇస్తా ఇదంటే వీళ్ళలాగా ఫ్యామిలీ వదిలేసుకొని తిరగమని చెప్తున్నారు వీళ్ళు. అంటే షర్మిలమ్మకి పదవి ఇవ్వడానికి మాత్రమే ఫ్యామిలీ లేదంటే చుట్టరికి ఎన్ని గుర్తొచ్చినాయా? ఇంత ముందు వస్తే అరుణ గారు చెప్పినట్టు పెద్దిరెడ్డి గారికి ఇచ్చారు కదా, అలాంటి ఒంగోలు ఇంకొక ఎంపీకి ఇచ్చేలా వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది నింపారు కదా. షర్మిలమ్మ ఒక్కడే ఎందుకు వచ్చిందంటే షర్మిలమ్మకి కనుక ఒక ఎంపీ పదవి కానీ మినిస్టర్ కానీ ఇస్తే ఆమె పార్టీ ఇదవుతుంది, ఆమె రాజన్న వారసురాలు కాబట్టి, ఆమె పోలికలతో ఉంది కాబట్టి నిజంగా పార్టీ వారసుగా రాజకీయ వారసులు కానీ శర్మలమ్మ అవుతుంది, పార్టీ మొత్తం ఆమెకి వెళ్ళిపోతూ ఒక భయంతో ఇన్సెక్యూర్ ఫీలింగ్తో జగన్మోహన్ రెడ్డి గారు రానివ్వాలి ఆ రోజు. అది మెయిన్ రీజన్. అంతేగాని ఆయనకి వారసత్వం ఎంకరేజ్ చేయాలి లేదు. వారసత్వం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేశారు. కాబట్టి షర్మిలమ్మను ఎంకరేజ్ చేయడంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇదయ్యారు. ఎందుకంటే భయం, ఇన్సెక్యూర్ ఫీలింగ్తో ఇదయ్యారు. ఒకసారి తిరుమలరావు గారు వెళ్దాం. తిరుమలరావు గారు, వీటన్నిటితో పాటు రెండు ఇంపార్టెంట్ అంశాలు అంటే సరే ఐ థింక్ మీ ఇంటికి చాలా దగ్గర నుంచే ఆ మల్లికార్జున్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. మీరు కృష్ణలంకలోనే ఉంటారు, అతను కూడా అక్కడి నుంచే ఫోన్ చేశాడు. సో హీ వాజ్ కాట్ బై పోలీస్. సో ఇటువంటి థ్రెటనింగ్ కాల్స్ డిప్యూటీ సీఎం గారికి రావటం అనేది అంత అలా చూసి వదిలేసే వ్యవహారం కాదు. 2 గంటల పోలీస్ అతన్ని ట్రై చేశారు, పట్టుకున్నారు, అప్రిషియబుల్. రెండో అంశం ఏంటంటే రాంబాబు గారు ఏదో మల్టీ స్టారర్ సినిమా అని ఆయన మాట్లాడారు. ఇక మూడోది మంచు వారింట్లో గొడవలు. చాన్నాళ్ళు చిరంజీవి గారి ఇంట్లో గొడవల్ని వాళ్ళు హైలైట్ చేస్తూ మోహన్ బాబు గారు చాలా నానా రచ్చా రగడా చేసేవాళ్ళు. ఇవాళ ఏంటంటే కర్మ రిటర్న్స్ అనే పాలసీ ఆయనకు కూడా వచ్చిందని నెటిజన్స్ రాస్తున్నారు. నేనంటాం కాదు, నెటిజన్స్ రాస్తున్నారు. ఆయన ఇన్నాళ్ళు ఆ కుటుంబం మీద పడిపోయారు, ఇవాళ సొంత కుటుంబంలో లుకలుకలు వచ్చినాయి. చివరికి ఆయన సైబరాబాద్ సిపి దగ్గరికి వెళ్ళి